Good afternoon, everyone. Welcome to our finite element analysis class 23. In this class, we are going to learn about finite element analysis application on beams. Okay, in the last class, we have discussed about the introduction of the beams. And also before that, we have seen how finite element analysis will behave in trusses and how to calculate those parameters. అంటే మన లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాము ఏంటంటే ట్రస్సెస్ని ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అట్లాగే బీమ్స్ అంటే బీమ్కి ట్రస్కి డిఫరెన్స్ కూడా చెప్పాను మీకు. ఓకే, ట్రస్ ఈజ్ combination of 3 or more or 2 or more 2j minus 3 అనే ఒక n is equal to 2j minus 3 అనే ఒక దీన్ని ఫార్ములాని అది సాటిస్ఫై చేయాలి. నెంబర్ ఆఫ్ జాయింట్స్ మెంబర్స్ ఓకే అవ్వాలి. దాన్ని బట్టి మనం దాన్ని ట్రస్ అనేది చెప్తాము. దాంట్లో ఎలా లోడ్ అప్లై చేస్తాము, సో హౌ దే ఆర్ వ్యారీ అనే దాన్ని బట్టి మనం చూసుకున్నాం. ఇక్కడ మనం వచ్చేసరికి బీమ్స్కి వచ్చేసరికి కమ్ బ్యాక్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మీరు నేర్చుకున్నారు కదండి, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ మెకానిక్స్. ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ లో మనం ఆల్రెడీ బీమ్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది అట్లా చేశారు. సో జస్ట్ రికలెక్ట్ దోస్ ఫార్ములాస్. ఓకే, అక్కడ మనం యూడిఎల్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కానీ ఈ మూమెంట్స్ కానీ ఫోర్సెస్ కానీ ఇవన్నీ ఎట్లా చేసామని జస్ట్ మళ్ళీ ఒకసారి రియలైజ్ అంటే ఒకసారి గో బ్యాక్ అండ్ గెట్ కలెక్ట్ దోస్ థింగ్. అందుకే నేను ఒకసారి అట్లా రిమైండ్ చేయటం అట్లా సంబంధించిన ఫార్ములాస్ అవన్నీ కూడా మీకు ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు కన్సిడర్ ద ఫర్దర్ టాపిక్స్. ఓకే, సో అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ అది సెకండ్ ఇయర్లో వచ్చి ఉంటుంది స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మీకు. సో అందులో ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు బీమ్స్కి ఎట్లా మనం లోడ్ అప్లై చేస్తాము. లోడ్ అప్లై చేసినప్పుడు ఎక్కడ రియాక్షన్ క్రియేట్ అవుతుంది. ఓకే, తర్వాత దాని షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కానీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కానీ వీటికి సంబంధించిన మనం డయాగ్రామ్స్ డ్రా చేసాము, వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాము. సో దానికి సంబంధించిన మూమెంట్ ఫోర్సెస్ సంబంధించిన చిన్న చిన్న ఫార్ములాస్ జస్ట్ రిమెంబర్. అండ్ ఫర్దర్గా మనం ఈ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ని అప్లై చేస్తే ఎలాంటి చేంజెస్ అనేది వస్తుందో అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సో గెట్ ఇన్ దిస్ టాపిక్. నోడల్ ఫోర్సెస్ అండ్ బెండింగ్ మూమెంట్స్. అంటే నోడల్ ఫోర్సెస్ అంటే F1 Y F2 Y అండి, అండ్ మూమెంట్స్ ఏమో M1 M2. F1 Y F2 Y అని ఎందుకు అన్నామంటే ఈ మనం కన్సిడర్ కానీ చేస్తే అందులో మనకి ఇలా బీమ్ ఉన్నప్పుడు వర్టికల్ లోడ్స్ మాత్రమే మనం దాని మీద ట్రాన్స్వర్స్ లోడ్స్ మాత్రమే వేస్తున్నాము. ట్రాన్స్వర్స్ లోడ్ అంటే నథింగ్ బట్ వర్టికల్ లోడ్. అందుకనే మనం Y పారామీటర్స్ మాత్రమే తీసుకుంటున్నాం ఫోర్సెస్ లో, X పారామీటర్స్ ని తీసుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే ఇలా అప్లై చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఈ డైరెక్షన్ లో జియోమెట్రికల్ గా ఈ X డైరెక్షన్ లో ఉండే ఫోర్స్ 0 అయిపోతుంది. అందుకనే F1Y అండ్ F2Y అనుకున్నాం. ఓకే, సిమిలర్లీ M1 M2 ఆర్ ద మూమెంట్స్ అట్ రెస్పెక్టివ్ ఏరియాస్ విచ్ విల్ బి అప్లికబుల్. ఓకే, ఎందుకంటే 2 ఎండ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి బీమ్ కి 2 ఎండ్స్ ఉంటాయి బీమ్ కి. సో కొన్ని చోట్ల 0 అవచ్చు, లేకపోతే మూమెంట్స్ ఏమైనా క్రియేట్ అవుతాయి అనేది చూద్దాం. ఫస్ట్ లోడింగ్ కేసు ఒక మిడ్ పాయింట్ లో వేసాం ఫస్ట్ కండిషన్ లో. ఓకే, ఇది ఒక ఫిక్స్డ్ బీమ్. ఓకే, 2 ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్. సో ఇందులో మిడిల్లో వేసామని ఎట్లా చెప్తున్నాం అంటే L/2 అన్నాం కాబట్టి. సో మిడిల్లో వేసినప్పుడు F1Y ఎంత అవుతుందంటే -W/2. ఓకే, similarly movement at first point, that is -WL/8. therefore F2Y అనేది ఇక్కడ ఉంటుంది. F2Y ఎంత అంటే -W, ఎందుకంటే ఈక్వల్ గా ఉంటాయి అంతే కదా. ఇటు ఈక్వల్ గా ఫోర్సెస్ లెంత్ లో ఉన్నప్పుడు ఫోర్స్ కూడా ఈక్వల్ గా దానికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సిమిలర్లీ M2 మూమెంట్ అట్ సెకండ్ ఎంత అంటే WL/8. ఇది మైనస్ ఇది ప్లస్, రియాక్షన్స్ ఒకటి ఈ డైరెక్షన్ లో ఇంకోటి ఈ డైరెక్షన్ లో ఇట్లా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో ఇట్లా టర్న్ అవుతుంది కదా ట్విస్టింగ్ అనేది. సో ఇది ఇట్లా పైకి వెళ్తే ఇది ఇటు కిందకు వస్తుంది మూమెంట్. సో అందుకనే ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇది
ఇది నెగిటివ్ ఉంటే ఇది పాజిటివ్ ఉంటుంది, ఇది పాజిటివ్ ఉంటే ఇది నెగిటివ్ ఉంటుంది. ఓకే, సో అందుకని M1 M2 ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అయింది. సిమిలర్లీ అట్ ఎనీ పాయింట్, అంటే మిడ్ పాయింట్ కాదు, అట్ ఎనీ పాయింట్. అట్ ఎనీ పాయింట్ అంటే ఏంటి, A and B are not equal అనమాట. A and B are not equal. Therefore, if load is applied in the same condition where two ends are fixed, సో అప్పుడు ఏమవుతుంది అంటే F1y ఏమవుతుంది అంటే మైనస్ W అంటే వాట్ ఆర్ ద లోడ్ అప్లైడ్ ఇంటూ B స్క్వేర్ ఈ డిస్టెన్స్ ఇంటూ L ప్లస్ 2A, L ప్లస్ 2A బై L/3. ఇది F1 వైకి ఫార్ములా. సిమిలర్లీ M1 ఎంత అవుతుందంటే మైనస్ W AB స్క్వేర్ బై L స్క్వేర్. ఓకే, సిమిలర్లీ ఈ M2 ఎంత అవుతుందంటే మైనస్ ఏ స్క్వేర్ బి బై ఎల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏబి స్క్వేర్ ఫస్ట్ M1, ఇక్కడేమో ఏ స్క్వేర్ బి అనమాట. సో అంతే తేడా. సిమిలర్ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ మైనస్ డబ్ల్యూ బై బి మైనస్ డబ్ల్యూ బి స్క్వేర్ అంటే ఇక్కడ మైనస్ డబ్ల్యూ ఏ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఏ ఉన్న ప్లేస్ లో బి ఉంటుందండి, అంతే తేడా, ఏం మారదు. ఓకే, ఎందుకనంటే 2 డిఫరెంట్ పారామీటర్స్ కాబట్టి. ఇక్కడ కూడా ఇదే ఫార్ములా అప్లై చేయొచ్చు, కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది కాబట్టి అవి కలిసిపోతున్నాయి అంతే. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందంటే టూ పాయింట్ లోడ్స్ అప్లై చేస్తున్నాం. 2 పాయింట్ లోడ్స్ అట్ డిస్టెన్స్ ఏ ఫ్రమ్ ఈచ్ ఎండ్. ఓకే, 2 పాయింట్ లోడ్స్ అట్ డిస్టెన్స్ ఏ ఫ్రమ్ ఈచ్ ఎండ్ నుంచి ఏ అనే డిస్టెన్స్ ని 2 పాయింట్ లోడ్స్ అప్లై చేస్తున్నాం. దేర్ ఫోర్ F1y ఎంత అవుతుందంటే మైనస్ డబ్ల్యూ అవుతుంది, F2y ఏమో ప్లస్ మైనస్ డబ్ల్యూవై. దేర్ ఫోర్ M1 ఇక్కడ మూమెంట్ ఎంత క్రియేట్ అవుతుందంటే మైనస్ ఏ. ఓకే, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ ఏ ఇంటూ డబ్ల్యూఎల్. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఇదేం ప్లస్. ఓకే, సిమిలర్లీ యూడిఎల్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ వేసాము 2 ఫిక్స్డ్ ఎండ్స్ కి. అప్పుడు ఏమవుతుంది అంటే మైనస్ WL/2. దేర్ ఫోర్ M1 ఏమో మైనస్ WL స్క్వేర్ బై 12. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ యూడిఎల్ అయిపోయింది. తర్వాత యూవిఎల్ అంటే యూనిఫామ్ వేరింగ్ లోడ్. చూస్తే మీరు ఇక్కడ ఎంత వస్తుంది, F1y ఎంత అవుతుందంటే -7 WL/20. M1 మైనస్ WL స్క్వేర్ బై 20. తర్వాత F2y ఎంతంటే -3 WL/20. ఇది ప్లస్ WL స్క్వేర్ బై 20. నెక్స్ట్ ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి వ్యారీ అవుతుందండి. ఇటు నుంచి డిక్రీజ్ అవుతుంది, ఇటు నుంచి డిక్రీజ్ అవుతుంది. సో ఈ సార్ట్ ఆఫ్ పాయింట్ ఎట్లా ఉందంటే, సో దిస్ ఇస్ ద ఫార్ములా. నెక్స్ట్ యూడిఎల్ ఫర్ టోటల్. యూడిఎల్ ఇక్కడ ఏం చేసాము, కంప్లీట్ లెంత్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, కొంత అమౌంట్ వరకు ఇస్తున్నాం. దానికి ఏంటి ఫార్ములా అంటే ఇది. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, అండ్ ఇట్ విల్ బి అప్లైడ్ ఇన్ ఫర్దర్ టాపిక్స్. ఓకే, ఇది ఆల్రెడీ ఇప్పుడు నేను కొత్తగా మీకు చెప్పేది కాదంటే, ఆల్రెడీ మీరు నేర్చుకొని అంటే ఈ సబ్జెక్ట్ పాస్ అయ్యి ఇక్కడ వరకు వచ్చారు మీరు. సో జస్ట్ దాన్ని రికలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఫర్దర్ టాపిక్స్ లో దాన్ని అప్లై చేస్తాం. ఓకే, సో లెట్ us see what is the further topic. Derivation of shape function for a beam element. ఒక beam element కి షేప్ ఫంక్షన్ ని డిరైవ్ చేస్తాం. ఆర్ ఇంటర్పోలేషన్ ఏదన్నా అనవచ్చు. షేప్ ఫంక్షన్ కానీ ఇంటర్పోలేషన్ ఫంక్షన్ కానీ అనొచ్చు. డెరివేషన్ ఆఫ్ షేప్ ఫంక్షన్ ఫర్ ఎ బీమ్ ఎలిమెంట్. ఒక బీమ్ ఎలిమెంట్ కి షేప్ ఫంక్షన్ ని డెరైవ్ చేయాలి. సో ఏమేమి ఉంటాయి అందులో అనేది ఒకసారి చూడండి ఒకసారి. సో ఇది ఒక బీమ్ అండి, ఇది ఒక బీమ్. ఓకే, లెట్ 1, 2 is the 2 ends of that beam 1 and 2. ఓకే, ఏ బీమ్ ఆఫ్ లెంత్ L. దీని లెంత్ ఎంత అన్నారు, L. యాక్సియల్ లోకల్ కోఆర్డినేట్స్ ఎంత అంటే X. లోకల్ కోఆర్డినేట్స్ ఎంత X. ఓకే, ట్రాన్స్వర్స్ లోడ్ కోఆర్డినేట్ Y అంటే ఏం లేదు, యాక్సియల్ లోడ్ అంటే ఇట్లా అప్లై చేస్తున్న యాక్సియల్ లోడ్ ఎంత అన్నారు X. ట్రాన్స్వర్స్ లోడ్ ఎంత అన్నాడు Y. అంటే నథింగ్ బట్ పారామీటర్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ X and Y. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద ఫోర్స్. ఓకే, నెక్స్ట్ లోకల్ ట్రాన్స్వర్స్ నోడల్ డిస్ప్లేస్మెంట్ D1y D2y. లోకల్ కోఆర్డినేట్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఈ సర్టెన్ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసుకున్నప్పుడు లోకల్, ఎందుకంటే ఇది ఆరిజిన్ కాకపోతే ఏదో ఒకవేళ ఆరిజిన్ అయినా సరే 0,0 అవుతుంది, ఇది సమ్ x, y అవుతుంది. కాబట్టి ఫర్ లోకల్ కోఆర్డినేట్స్ దీన్ని ఏమన్నానంటే D1y D2y అనుకున్నాం దీన్ని. రొటేషన్స్ ఆర్ గివెన్ బై θ1 θ2. ఈ రొటేషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఎంత రొటేట్ అయినాయి అనేది
phi1 phi2 అన్నమాట. Therefore local nodal forces F1y F2y. Okay, F1y F2y. Therefore bending moment are M1 M2. ఇది దీనికి ఇచ్చిన మనం అస్యూమ్ చేసుకుంటున్న ఫ్యూ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నమాట. ఓకే, అంటే ఏం లేదు, ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ ఈ ఏదైతే ఈ బీమ్ ఉందో దీనికి షేప్ ఫంక్షన్ ని డెరైవ్ చేస్తాం అన్నమాట. షేప్ ఫంక్షన్ డెరైవ్ చేస్తాం. దేర్ఫోర్ సైన్ కన్వర్షన్స్ ఆర్ యూజ్డ్. సైన్ కన్వర్షన్స్ ఎట్లా యూజ్ చేస్తాము అంటే చూడండి, ఇది ఇక్కడ సైన్ కన్వర్షన్స్, ఇది ఫోర్స్ అనేది ఇటు పైకి ఉంటే మూమెంట్స్ ఆర్ పాజిటివ్ ఇన్ CCW డైరెక్షన్, రొటేషన్స్ ఆర్ పాజిటివ్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఏంటి? ఇప్పుడు క్లాక్ వైజ్ అంటే మామూలు రొటేషన్, మన కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ అండి. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే నథింగ్ బట్ యాంటీ క్లాక్ వైజ్. మూమెంట్స్ ఆర్ పాజిటివ్. ఓకే, మూమెంట్స్ ఎప్పుడు పాజిటివ్ ఎట్లా ఉంటుంది? కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పాజిటివ్ ఉంటుంది. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూమెంట్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఓకే, రొటేషన్స్ ఆర్ పాజిటివ్, రొటేషన్స్ ఆర్ పాజిటివ్, రొటేషన్స్ ఆర్ పాజిటివ్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూమెంట్స్ పాజిటివ్, రొటేషన్స్. ఫోర్సెస్ ఆర్ పాజిటివ్ ఇన్ పాజిటివ్ వై డైరెక్షన్. ఫోర్సెస్ ఆర్ అంటే ఫోర్స్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది? పాజిటివ్ వై డైరెక్షన్. అంటే వై డైరెక్షన్ ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు ఉంటుంది? పైకి ఉంటుంది. అంటే ఫోర్స్ పైకి ఉన్నప్పుడు. కిందకు ఉంటే నెగిటివ్ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ ఆర్ నెగిటివ్ ఇన్ వై డైరెక్షన్, ఇన్ పాజిటివ్ వై డైరెక్షన్. ఇదే డైరెక్షన్ లో పాజిటివ్ వై డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు 4 పారామీటర్స్ ని డిస్కస్ చేశారు: మూమెంట్, రొటేషన్, ఫోర్సెస్, డిస్ప్లేస్మెంట్. మూమెంట్స్ పాజిటివ్ ఎప్పుడు ఎట్లా ఉంటాయంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పాజిటివ్ ఉంటాయి, అంటే క్లాక్ వైజ్ లో నెగిటివ్ ఉంటాయని అర్థం. రొటేషన్స్ ఆర్ ఎప్పుడు పాజిటివ్ ఉంటాయంటే కౌంటర్ క్లాక్ వైజ్ లో. ఫోర్సెస్ ఎప్పుడు పాజిటివ్ ఉంటాయంటే పాజిటివ్ వై డైరెక్షన్ లో. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుందంటే డిస్ప్లేస్మెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ పాజిటివ్ వై డైరెక్షన్. ఓకే, డిస్ప్లేస్మెంట్స్ కూడా పాజిటివ్ వై డైరెక్షన్ లోనే పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎప్పుడు ఉంటుంది అంటే నెగిటివ్ వై డైరెక్షన్, అంటే కిందకు కానీ డిస్ప్లేస్మెంట్ దాని నెగిటివ్ డిస్ప్లేస్మెంట్ కింద. Therefore, so this is the conditions. మనకు నెగిటివ్ పాజిటివ్ ఎప్పుడు వస్తాయి అనేది ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. ఓకే, నౌ సింప్లీ బీమ్ థియరీ ఫర్ అ పాజిటివ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సింపుల్ బీమ్ థియరీ అనమాట. మనం సింపుల్ బీమ్ థియరీ అప్లై చేద్దాం పాజిటివ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ కి. అస్యూమ్ ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ వేరియేషన్ త్రూ ద ఎలిమెంట్. ఒక ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింది ఎలిమెంట్. Okay, through the element to the length that is given by Vx equal to, so this is the polynomial equation. మనం ఇంతకు ముందు polynomial equation find out చేసాం కదండి. Vx is equal to a1x cube plus a2x square plus a3x. చెప్పా మీకు x ని -1 కింద అది రెడ్యూస్ చేసుకుంటూ వస్తాము, a1 a2 a3 సో ఆన్ అట్లా వెళ్తాము అని మీకు ఇంతకు ముందు చెప్పాను. polynomial equation అనేది మనకి ఫస్ట్ యూనిట్ లో వస్తుంది. ఓకే, polynomial equation. ఆ పాలినామియల్ ఈక్వేషన్ లో దీన్ని ఫస్ట్ మనం కన్సిడర్ చేసాము. ఆ పాలినామియల్ ఈక్వేషన్ ఏం చేసాము, ఒక ఎలిమెంటల్ లెంత్ అనేది ఇక్కడ మనం అది 1 డైమెన్షన్ లో కన్సిడర్ చేసుకున్నాము. therefore that is equal to Vx is equal to a1x cube plus ఇది మనకు ఉన్న ఫార్ములా ఇంతకు ముందు. ఓకే, we can express v in terms of d1 d2 phi1 phi2. ఇక్కడ v అనే దాన్ని మనం ఏం చేస్తామంటే d1 d2 phi1 phi2 ఫామ్ లో దాన్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే v అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ అండి. సో ఆ డిస్ప్లేస్మెంట్ ని మనం ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ ఇక్కడ లోకల్ కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి పైన ఇక్కడ మనకి లోకల్ కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములా దాన్ని అప్లై చేస్తాం. అట్ x ఈక్వల్ టు 0, ఎక్కడైతే x 0 అవుతుందో దాన్ని చూద్దాం. x ఈక్వల్ టు 0, therefore p of x is equal to 0. సో ఇవన్నీ 0 అయిపోతాయి, అంతేనా? ఓన్లీ a4 ఒకటి మిగులుతుంది. Therefore that is equal to d1y. Okay, that is equal to d1y. So this is the thing. Next at therefore దీన్ని ఏం చేస్తున్నారు, dv by dx తో దానికి మనం x equal to 0 అన్న దానికి dv by dx తో డెరివేటివ్ dx తో డెరివేట్ చేస్తే ఏమొస్తుంది అంటే మనకి దీన్ని x క్యూబ్ కి 3x స్క్వేర్, సో x అంటే ఏమన్నా తర్వాత x స్క్వేర్ కి 2x x కి 1, ఇది a4 0 అయిపోతుంది. therefore ఇది మనకి దీనికి విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ అప్లై చేస్తాం.
therefore dy by dx at x equal to 0. x equal to 0 దీని మళ్ళీ డెరివేటివ్ అప్లై చేసిన తర్వాత x equal to 0 ఎంత ఫైండ్ అవుట్ చేస్తే x టర్మ్స్ అన్ని 0 అయిపోతుంది కాబట్టి a3 is equal to 0, that is nothing but 5 1. therefore next at x equal to l, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ అండ్ ఫస్ట్ x equal to 0 అని అంటే ఇక్కడ x equal to 0, therefore ఇది ఏమవుతుంది, ఇది x2, that is nothing but complete overall distance, that is x equal to l. therefore x equal to l, therefore x equal to దీనికి మనం అప్లై చేస్తే x ప్లేస్ లో l పెట్టుకున్నాం, l క్యూబ్ l స్క్వేర్ l అవుతుంది, అదే వచ్చింది ఇక్కడ. ఓకే, d2y సిమిలర్లీ దాన్ని మళ్ళీ డెరివేటివ్ అప్లై చేసాము, డెరివేటివ్ అప్లై చేస్తే విత్ రెస్పెక్ట్ టు x, therefore 3l స్క్వేర్ ఓకే at x equal to l అంటే అక్కడ దానికి డెరివేటివ్ అప్లై చేసి l అని x ప్లేస్ లో l పెట్టుకున్నాము. సో ఇదే ఫార్ములాలో l పెట్టుకున్నాము, అదే వచ్చింది ఇక్కడ. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 5 2 అనుకున్నాము. ఫైండింగ్ a1 to a2 in terms of d1y d2y 5 1 5 2 by using above equation. therefore a1 a2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఎట్లా అంటే d1 d2 ఇవన్నీ మనం అందులో ఇక్కడ మనకు వచ్చినాయి కదా, ఇప్పుడు 5 1 అంటే ఏంటి, 5 2 అంటే ఏంటి, d1 అంటే ఏంటి, d2 అంటే ఏంటి వచ్చినాయి కాబట్టి therefore d2y that is nothing but d2y అంటే ఇది ఇక్కడ ఇక్కడ వచ్చింది కాబట్టి that can be taken as a1 l cube plus a2 since a4 is equal to d1y a3 is equal to 5 1. ఇక్కడ మనం చూస్తే ఈక్వేషన్ బట్టి ఇక్కడ a3 ఏమన్నాము 5 1, ఓకే, a4 is equal to d1y అనుకున్నాం, a3 is equal to 5 1 అనుకున్నాం. అంటే ఇక్కడ మనం ఫస్ట్ లో వచ్చిన కండిషన్స్ ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం అండి. ఇక్కడ ఇది 1 ఈక్వేషన్ 1 2 3 4 అనుకుంటే ఈ 1 2 3 4 మనం ఇక్కడ సెట్ చేసుకుంటే d2y is equal to a1 l cube plus a2 l square l3 అది ఇక్కడ పెట్టుకున్నాము. therefore that can be written as a3 అంటే ఏంటి, మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, a3 అంటే అంత 5 1, a3 పెట్టుకున్నాను అక్కడ. ఓకే, సో దట్ ఇక్కడ ఏమో ఇంకోటి a4 అంటే ఏంటి, a3 ఇది ఉంది, a4 అంటే d1y అది పెట్టుకున్నాను, a3 a4 రిప్రజెంట్ చేసుకున్నాను ఇక్కడ, అంటే సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. therefore d2y is equal to ఇక్కడ ఏమవుతుంది, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాను. ఓకే, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకొని ఇది రైట్ హ్యాండ్ సైడ్ అలా ఉండిపోతుంది. ఓకే, సో అక్కడ ఉన్న ఎల్ని మనం కామన్ తీసుకున్నాము. ఓకే, ఎల్ని కామన్ తీసుకొని ఇటు సైడ్ పంపించాము, అక్కడ ఉన్న ఎల్ కామన్ తీసి ఎల్ క్యూబ్ ఉంది కదా, అక్కడ మీరు చూస్తే ప్రీవియస్ కేసులో ఇక్కడ ఇక్కడ ఇది మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ కదా, d2y d1y మైనస్ ఎల్. ఓకే, సో ఇక్కడ ఎల్ క్యూబ్ ఎల్ ఉంది, సో దేర్ ఫోర్ నేను ఏం చేశాను, ఎల్ కామన్ తీసాను, ఆ ఎల్ నీటి పంపిస్తాను, అప్పుడు ఏమవుతుంది 1/l అవుతుంది. ఓకే, 1/l అవుతుంది, 1/l d2y మైనస్ d1 ఇది కామన్, ఇది ఈక్వేషన్ 5 అనుకుంది. దేర్ ఫోర్ 5 2 ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు మనకు వచ్చిన ఫార్ములా బట్టి 3a1l స్క్వేర్ ప్లస్ 3a2l ప్లస్ a3. సో ఇందులో ఏంటి, a3 అంటే 5 1 పెట్టుకున్నాను, మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి. దేర్ ఫోర్ 5 2 మైనస్ 5 1 ఈజ్ ఈక్వల్ టు దీన్ని పంపించుకుంటే ఇది ఈక్వేషన్ 6 అనుకున్నాం. దేర్ ఫోర్ ఈక్వేషన్ 5 ని మల్టిప్లై విత్ 3, దీన్ని ఈక్వేషన్ 5 ని మల్టిప్లై విత్ 3 చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీనికి దీనికి వస్తుంది కదా, అంటే ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి 5 and 6 సాల్వ్ చేయడానికి. ఓకే, సో 5 and 6 సాల్వ్ చేశాను నేను, అప్పుడు ఏమవుతుంది, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 3a1l స్క్వేర్ ప్లస్ 3a2l. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏదైతే ఉందో దాన్ని అట్లా ఉంచేద్దాము, దాన్ని మల్టిప్లై చేద్దాం, ఇక్కడ 3ని అట్లా ఉంచేసేయండి. సో ఈ రెండు సరిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది సాల్వ్ చేస్తున్నప్పుడు ఇది మైనస్లో పెట్టుకున్నాను, సో అప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇది మైనస్ పెట్టుకుంటే దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రెండింటిని యాడ్ చేస్తే. సో ఇక్కడ ఏం మిగులుతుంది, మైనస్ 3a2l. ఇక్కడ ఏం మిగులుతుంది అంటే ఇది మైనస్ ఇది కాబట్టి అది అట్లా సపరేట్గా ఉంచుకున్నాను. దేర్ ఫర్ నెక్స్ట్ మైనస్ 3l బై d2y, దీన్ని సపరేట్గా వైలన్నిటిని ఒక పక్కన పెట్టుకొని 5 అన్ని ఒక పక్కన పెట్టుకుని, ఎందుకంటే క్యాన్సిల్ అవుతాయి. ఓకే, అప్పుడు ఏమైంది, ఇక్కడ
ఎల్ క్యాన్సిల్ అయింది, 5 1 మిగిలింది, 3 5 1 మిగిలింది. ఓకే, 3 5 1 మిగిలింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దాన్ని అట్లా ఉంచుతాను. 3 5 1 ఇక్కడ ఏముంది, -2 5 1 ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోయి +2 5 1 అంటే 5 2 + 2 5 1. ఓకే, దిస్ ఇస్ ది ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇందులో 1/L కామన్ తీసాను. 1/L కామన్ తీస్తే ఈ ఎల్ని ఇటు పక్క పంపించాను. ఎల్ని ఇటు పక్క పంపిస్తే ఏమవుతుంది, L2 ఇది 1/L సరిపోయింది. ఫర్ A2 = 1/L అంటే ఇది ఫార్ములా. ఓకే, ఇది A2 ఫార్ములా. ఫర్ A2 = ఇది మైనస్ కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసుకుంటే, లేకపోతే చేసుకుంటే ముందుకు వస్తుంది, -3L2 మైనస్. సో దిస్ ఇస్ ద థింగ్, మనకి A2 వచ్చింది. Therefore ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 7 ఇన్ ఈక్వేషన్ 4. ఈ A2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 4లో పెడదాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ A2 ఉంది కదా మనకి. ఓకే, ఈక్వేషన్ 4లో A2 ఉంది కదా, అక్కడ పెడదాం, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే therefore 5 2 = 3A1L² + 2L2 ఇది. therefore A2 అంటే ఏంటి, మనకి ఇక్కడ ఒకటి వచ్చింది కదా ఈక్వేషన్, దాని అక్కడ సబ్స్టిట్యూట్ చేయి. therefore A3 = 5 1. A3 అంటే ఏంటి, 5 1 మనకు ఆల్రెడీ ఈక్వేషన్ ఉంది. therefore అది పెట్టుకున్నాను ఇక్కడ నేను. దీన్ని మళ్ళీ సాల్వ్ చేశాను. ఈ 5 1 ఇటు తీసుకొచ్చేసాను. 5 2 - 5 1 3A1L² ప్లస్ మైనస్ దీన్ని సాల్వ్ చేసుకున్నాను. ఎట్లా 2L లోపల తీసుకొచ్చాను అనుకోండి, 2 3s are 6, L క్యాన్సిల్ 6/L. ఇది ఇక్కడ వరకు ఓకే. L కామన్ తీసాను, L క్యాన్సిల్ చేశాను 2. ఓకే, therefore 5 1 5 2 5 1 5 1 + 5 2. ఓకే, అట్లాగే ఉంది. ఓకే, నెక్స్ట్ 3A1L² - 6/L into d1 - d2y. దీన్ని 4 లోపల తీసుకెళ్ళిన 4 5 1 + 5 2 -2 5 2. ఇప్పుడు ఏం చేస్తాను, దీటిని అటు పక్క తీసుకెళ్ళిపోతా. అటు పక్క తీసుకెళ్తే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకే, therefore ఇదేమవుతుంది ఫైనల్గా, 4 5 1 + 4 5 1 - 5 1 3 5 1. ఓకే, ఇదేమో ప్లస్ అటు వెళ్తే 2 5 2 + 5 2 అంటే 3 5 2 సరిపోయింది కదా. = ఇది ఎట్లాగే ఉంచేసాను. సో ఇందులో ఏం చేశాను, 3 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, 5 1 + 5 2 = A1². ఇక్కడ 6లో 2 టైమ్స్ పోతుంది కదా, therefore that can be written as. ఇప్పుడు ఏం చేశానంటే 3A1L² మాత్రం ఒకసారి నుంచి మిగతాదన్నిటిని పక్కకు పంపించాను. therefore 5 1 + 5 2 దీనికి పంపించాను 2/L. ఓకే, అంటే ఇటు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి D1y - D2y. therefore A1 ఒకటి ఉంచితే 1/L into 5 1 + this is the equation. Okay, this is equation 8. Equation 7 A1 కి ఇది, A2 కి ఇది. Okay, therefore substituting A1 తెలుసు, A2 తెలుసు, A3 A4. ఆల్రెడీ A3 A4 అంతకు ముందు వచ్చింది. ఇప్పుడు A2 A1 ఈక్వేషన్ 7 8 మనకు వచ్చింది. therefore ఈ ఫార్ములాలో మనం ఏదైతే పాలినామియల్ ఫంక్షన్ అని వేసుకున్నామో దాంట్లో A1 A2 A3 A4 రిప్రజెంట్ చేసాము. ఓకే, క్లియర్. సో దిస్ ఇస్ ది ఈక్వేషన్ విత్ రైట్ అబోవ్ ఈక్వేషన్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో పెట్టుకుందాం. ఎట్లాగంటే Vx = n into d, that is nothing but nodal matrix అన్నమాట. సో n1 n2 n3 n4. so that can be written as Vx = ఇది d1y 5 1 d2y 5 2. అంతే కదా, అక్కడ ఉన్న మనకి నోడల్ నొటేషన్స్ విత్ రెస్పెక్ట్ టు local coordinates. Okay, therefore n1 into d1y plus n2 into 5 1 n3 into d2y. therefore this is where n1 n2 are the shape functions. ఇక్కడ మనకి shape functions అన్నమాట. therefore n1 is equal to మనకి 1/L³ అంటే ఏదైతే ఇక్కడ ఇచ్చాడో దాన్ని అక్కడ రిప్రజెంట్ చేయండి. మనకి n1 into d1 అంటే ఏంటి, d1 into y కదా, 1/L³
2x cube minus 3x square plus L into L square. ఇది ఇక్కడ మనం ఏదైతే మనం రిప్రజెంట్ చేసుకున్నామో దాన్ని అక్కడ పెడతాం. n2 is equal to 1 by L cube into x cube L minus 2x square for verification by substituting n1, n2, n3, n4 and get equation 9. అంటే ఇక్కడ n1, n2, n3, n4 ని మనం ఏం చేసామంటే ఈ vx ఫార్ములాలో దీన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం. అట్లా n1 అంటే ఏంటి, n2 అంటే ఏంటి, n3 అంటే ఏంటి, n4 అంటే ఏంటి. ఓకే, సో దీస్ ఆర్ ద షేప్ ఫంక్షన్స్. ఓకే, షేప్ ఫంక్షన్స్ దాన్ని బట్టి ఇక్కడ డెరివేట్ చేసుకున్నాము. నెక్స్ట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. ఓకే, స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ for a beam element. Stiffness matrix is derived by using equilibrium approach. That is nothing but ఇక్కడ ఏదైతే మనకి ఈక్వేషన్ వచ్చిందో x3 x2 వీటికి Vx is equal to దానికి విత్ రెస్పెక్ట్ టు ఇది కనుక అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెం సైన్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఇస్ డెరైవ్డ్ బై యూజింగ్ డైరెక్ట్ ఈక్విలిబ్రియం టూ బీమ్ థియరీ సైన్ కన్వర్షన్ అన్నమాట. ఓకే, టూ బీమ్ థియరీలో therefore ఇక్కడ మనం కనుక చూస్తే 2l cube minus d1y. ఓకే, సో అదే మనం ఇక్కడ పెట్టుకున్నాం ప్లస్ l స్క్వేర్ అంటే ఏ ముందు కనుక వేసుకున్నాడు. ఓకే, అంటే x క్యూబ్ ప్లస్ మైనస్ 3l క్యూబ్ ఇక్కడ x2 టర్మ్ కూడా వేసుకున్నాడు. మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దీనికి ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేటివ్ అప్లై చేశాను. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ అంతా 3x స్క్వేర్. ఓకే, ఇంటూ సేమ్ ఇదంతా ఇట్లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అట్లాగా ఉంటుంది. ఎక్స్కి డెరివేటివ్ 1, దీనికి వైకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ డిగ్రీ డెరివేటివ్ దట్ ఈస్ dx స్క్వేర్ x స్క్వేర్ dy dx స్క్వేర్. therefore 6x x స్క్వేర్ కి డెరివేటివ్ 2x, 2 into 3 6x అలా కామన్గా ఉంది. x కి డెరివేటివ్ 1, 2 into 1 ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోయింది. సిమిలర్ మళ్ళీ థర్డ్ డిగ్రీ అప్లై చేస్తాం. x క్యూబ్ అంటే థర్డ్ టైం డెరివేటివ్ ఎక్స్కి అప్లై చేస్తే 1. సో ఇది, సో దిస్ ఈస్ ఈక్వేషన్ 11. ఓకే, సో పుట్ x ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 10. x ఫస్ట్ 0 పెట్టుకున్నాం, తర్వాత L పెట్టుకుంటాం అంతే కదా. ఫస్ట్ అండ్ సెకండ్ ఎండ్ ఆఫ్ ద బీమ్ ఒకసారి 0 అవుతుంది, తర్వాత అదర్ ఎండ్ ఫుల్ లెంత్ అవుతుంది. 0 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏదైతే మనకి ఈక్వేషన్ ఇచ్చారో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దానికి మళ్ళీ డెరివేటివ్ అప్లై చేసుకున్నాం. ఏదైతే వచ్చిందో ఇప్పుడు దీనికి డెరివేటివ్ అప్లై చేసుకున్నాం. డెరివేటివ్ అప్లై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ అప్లై చేసుకుంటాము. సో మనకి ఈక్వేషన్ 12 వచ్చింది. సిమిలర్లీ అదే ఈక్వేషన్ కి ఎల్ అంటే ఇది 0 x ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఎల్ ఫుల్ లెంత్ పెట్టుకున్నాము. అదే ఈక్వేషన్ లో ఎంత వచ్చిందంటే ఇది ఫైనల్ గా మనకు వచ్చిన ఈక్వేషన్. దాన్ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ అప్లై చేసాము. therefore put x ఈక్వల్ టు 0 in equation 11. ఓకే, therefore దాన్ని మళ్ళీ డెరివేట్ చేస్తాం. నెక్స్ట్ ఎల్ చేసుకొని మళ్ళీ చేస్తాం. therefore మన 1450 వస్తుంది. నోడల్ ఫోర్సెస్ అండ్ బెండింగ్ మూమెంట్ అంటే therefore మనకు ఉన్న ఫార్ములా ఏంటంటే F1y is equal to EI into d3 d cube v by dx cube అనమాట. అంటే నథింగ్ బట్ 3 డెరివేటివ్స్ అప్లై 3 డిగ్రీ డెరివేటివ్ అప్లై చేస్తాం. x ఈక్వల్ టు 0. సో దానికి ఇట్లా పెట్టుకున్నాం మనం. therefore m1 is equal to E1 into d square v by dx square. సో దిస్ ఇస్ ది ఈక్వేషన్. సో కౌంటర్ క్లాక్ వైజ్ m1 కి m2 కి మనకి a అండ్ b వచ్చింది. సో దీస్ ఆర్ ద ఫోర్సెస్ అండ్ బెండింగ్ మూమెంట్ అండి. ఇది బెండింగ్ మూమెంట్, ఈ ఫోర్సెస్ మనకు వచ్చినాయి 2. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ యూ హ్యావ్ టు బి రిమెంబర్ ఫర్ సాల్వింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ బీమ్స్. ఓకే, ఫస్ట్ నోడల్ ఫోర్సెస్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్, తర్వాత నోడల్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. వాటిని మనం ఎట్లా రిజాల్వ్ చేస్తాం. సో డెరివేషన్ పార్ట్ వరకు కన్సిడర్ చేయం కానీ ఈ ఫార్ములాస్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కొంచెం నేను మళ్ళీ రిపీట్ చేస్తానేది మీకు ఏమైనా కొంచెం ఇది ఉంటే తర్వాత మనం ప్రాబ్లమేటిక్ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎట్లా వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ క్లాస్ ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ.